వాట్సాప్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహెత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. ఇది హాల్ కంటే కొంచెం బ్లాగ్ లాగే ఉండబోతుంది, ఎందుకంటే దీంట్లో దర్శన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. సో బేసిక్ గా మేము వస్తేనే యాక్చువల్ గా అయితే రిసార్ట్ నుండి మేము ఇంకా ఒక 3-4 days బ్యాక్ వచ్చినామా. వచ్చినప్పటి నుండి ఆర్డర్లు ఏవో వస్తానే ఉన్నాయి. నా పాటికి నేను ఓపెన్ చేసుకుంటా అంటే చెయ్యొద్దు, అవి నేను నీకు ఇచ్చే వరకు నువ్వు వేసుకొని చూడకూడదు అంటారు. అది ఇవేంటి నాకు చెప్పవా ప్లీజ్? ఆ రోజు నుండి నాది ఏమైనా కొత్త టీ షర్ట్ తీసుకొస్తే చాలు వేసుకుంటావు, అన్ని డ్రెస్లు వేసుకుంటావు, టీ షర్ట్స్. అసలు నేను వార్డ్రోబ్ ఓపెన్ చేసి అక్కడ చూస్తే నాకే టీ షర్ట్స్ ఉండవు. అందుకనేసి కొన్ని టీ షర్ట్సా కాదు, కుర్తీ సెట్స్. ఓకే గైస్, కుర్తీ సెట్స్ ఓపెన్ చేస్తే నాకు అసలు బట్టలే లేవనిపిస్తుంది అని మొన్న డైలాగ్ వేసిన దానికి నీ దగ్గర బట్టలు లేవంటే నా దగ్గర అసలు ఇంకేం లేనట్టే వార్డ్రోబ్ అంతా అన్నాడు. సో మొత్తానికి అసలు టీ షర్ట్స్ ఒకటైనా ఇచ్చినావా నాకు? హలో ఇస్తాంటలే ఒక్కొక్కటి, అప్పుడు 10లో ఒకటి నువ్వే వేసుకుంటావు కదా, అందుకే నీకోసం అనేసి నేను కుర్తీ సెట్స్ ఇచ్చినాను. ఎట్లుంటాయో ఏమో అండి, దర్శన్ సెలెక్షన్ కాబట్టి లిటరలీ నేను ఇంకా వేసుకోలేదు. హోప్ క్వాలిటీ అంతా నాకు కొంచెం నచ్చుతుంది. చూసి పెట్టిండే. ఓకే గైస్, దేంట్లో ఆర్డర్ చేసినావు? నీకెందుకు అంతా? ఓకే గైస్, నాకు తెలిసి ఇవన్నీ అమెజాన్ లోనే ఉంటాయి. సేల్ ఏమైనా రన్ అవుతా ఉందేమో తెలియదు, రన్ అవుతా ఉందా సేల్ ఏదైనా రన్ అవుతా ఉంటుంది, చూసుకోండి. బై ది వే ఇవన్నీ దర్శనే కొన్నాడు అనమాట, ఎవరు సెండ్ చేయలేదు. ఓకేనా? సో జనరల్ గానే సేల్స్ రన్ అవుతా ఉంటాయి. నేనే కొందాం అనుకున్నా, నా లోపల దర్శనే పెట్టినాడండి. ఇవన్నీ దర్శన్ సెలెక్షన్ కాబట్టి ఓకే. ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి పింక్ దగ్గర నుండి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను. మెజెంటా కలర్, వావ్. ఓ మై గాడ్, వావ్ వావ్ వావ్. పట్టుకోవా? నైస్. ఓ కుర్తీ సెట్ ఇది, నైస్. ఇనాక్షిని, కరెక్టే, ఇనాక్షిని గైస్. కొత్త బ్రాండ్, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్. సో బేసిక్ గా నేను చూసినాను యాక్చువల్లీ అమెజాన్ లో ఈ బ్రాండ్ కొంచెం ఎక్కువ టాప్ లో కుర్తీ సెట్స్ అని కొడతానే వస్తా ఉండింది అనమాట. సో ఐ థాట్ ఓకే తీసుకుందాం అని చెప్పేసి. ఇది లిటరలీ ఎంత క్యూట్. మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎట్లా మనం నెక్ అంతా డిఫరెంట్ గా పెట్టించుకుంటామో అట్లుంది. నాకు నెక్ డీటెయిలింగ్ చాలా బాగా నచ్చింది. బేసిక్ గా అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఇట్లాంటిది పెట్టించుకుంటా ఉంటే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది. నెక్ కూడా చూడండి, డీటెయిలింగ్ అంతా నాకు ఈ నెక్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ 3/4 హ్యాండ్స్ అండ్ కాటన్ ప్లస్ ఇక్కత్ కలిపితే ఎట్లుంటుందో మెటీరియల్ అట్లుంది. ఇట్స్ వెరీ థిక్ మెటీరియల్ గైస్. ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ నేను వేసుకున్నప్పుడు కూడా నాకు సైజ్ అది ఫిట్ అవుతుంది, బికాస్ అన్ని ఎల్ సైజ్ లోనే తీసుకున్నాడు. సో ఏం ప్రాబ్లం లేదు, ఆఫీస్ వేర్ కైనా లేదంటే జనరల్ గా మీకు ఏ దానికి కావాలన్నా బాగా సెట్ అవుతుంది. అది కాకుండా నువ్వు అప్పుడప్పుడు మనం బయటికి వెళ్తాం కదా, అప్పుడైనా కావాలి కదా. లేకపోతే నాది టీ షర్ట్ లేకపోతే కోఆర్డినేట్ సెట్. సో ఇప్పటి నుండి చూడండి, కావాలంటే కుర్తీ సెట్స్ మంచిగా వేస్తాను. అండ్ దిస్ వన్ ప్యాంట్స్ కూడా నాకు ఇట్లా ఎలాస్టిక్ ఉండేటువంటి ఇష్టం అండి, బికాస్ కంఫర్ట్ ఎక్కువ ఉంటాయి, చాలా సేపటి వరకు వేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ క్లాత్ అంతా కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, వెరీ నైస్. ఓకే, రెగ్యులర్ దానికి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా చిన్న అకేషన్స్ ఉన్నా బాగా. ఓ మై గాడ్, వేసుకున్నప్పుడు ఇక్కడ పెట్టింటాను కదా, మీరు చూడండి. ఇన్కేస్ మీకు ఏదైనా కావాలంటే దర్శన్ నాకు లింకులు పంపిస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ పోస్ట్ చేసి ఉంటాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. ఓ వావ్, ఇవన్నీ ఆఫర్ లో ఉన్నప్పుడే తీసుకొని ఉంటాడు మోస్ట్లీ, లేదంటే ఆఫర్ దర్శన్ తీసుకున్నప్పుడు ఎట్లుందో తెలీదు. నేను కింద అన్ని ఇచ్చుంటాను చూడండి ఒకసారి, సో ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్. వావ్, ఈ కలర్ చాలా నచ్చిందండి, వెరీ సింపుల్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మై స్టైల్ అండి. సో బేసిక్ గా నాకు కొంచెం ఇట్లా సింపుల్ గా అండ్ కుర్తీ సెట్స్ అంటే నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట. ప్యాంట్స్ కూడా దే ఆర్ వెరీ వెరీ నైస్. ఇది యాక్చువల్లీ ఒక మంచి రాయల్ కలర్ లాగా కనిపిస్తుంది. ఫంక్షన్స్ కి, ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి సింపుల్ డైమండ్ జ్యువెలరీ లాంటివి ఏమైనా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కొంచెం గ్రాండ్ గా తీసుకెళ్ళాలి అనుకుంటే ఒక గోల్డ్ కలర్ దుపట్టా లేదంటే కాపర్ కలర్, ఎందుకంటే ఇక్కడ అదే ఇచ్చారు కాబట్టి, సో అది వేసుకున్నా కూడా ఇట్ విల్ లుక్ సో 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 ఎలిగెంట్. అండ్ ప్యాంట్స్ కూడా మనకు ప్లాజోస్, ఐ లవ్ ప్లాజోస్. థ్యాంక్ యూ. వావ్ వావ్ వావ్. ఇంకొకటి. ఓకే గైస్, ఇది ఇంకొక కుర్తీ. థ్యాంక్ యూ. ఇది ప్యూర్లీ కాటన్ మిక్స్డ్ విత్ కొంచెం సిల్క్ లాగా ఉంది. ఓ స్లీవ్లెస్ డ్రెస్ దర్శన్ ఇది. థ్యాంక్ యూ. ఓ స్లీవ్స్ కూడా అటాచ్ చేసి ఇచ్చినారు. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ స్లీవ్లెస్ డ్రెస్సెస్ దెన్ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి
ప్రాబ్లం ఏం లేదు. మీరు కావాలంటే హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది మనం టైలర్ దగ్గరికి వెళ్ళి స్పెసిఫిక్గా ఇట్లా కావాలని స్టిచ్ చేయించుకుంటే ఎట్లుంటుందో అట్లుంది ఇది లిటరల్గా. సో దిస్ ఇస్ ద డ్రెస్ అండి. కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఈ కలర్ నేను ఎప్పుడు వేయలేదు. సో హోప్ఫుల్లీ నా మీదకి చాలా మంచిగా కనిపిస్తోందని అనుకుంటున్నాను. అవును, నా దగ్గర లేదు అసలు. నేను ఎప్పుడు ఈ కలర్ ప్రిఫర్ కూడా చేయలేదు అనమాట. అండ్ కొత్త కొత్త ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఐ లవ్ దిస్. అండ్ ఇవి ప్యాంట్స్ అండి. ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి దర్శన్. ఇన్ఫాక్ట్ వెరీ నైస్ ప్యాంట్స్. క్వాలిటీ అంతా కూడా సూపర్ ఉంది. మన సెలక్షన్స్ అట్లుంటాయమ్మా. చాలు నెక్స్ట్ కాఫీ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఎందుకని సార్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసినావు నా కోసం? లిటరలీ దర్శన్ నా దగ్గర లేనివే పిక్ చేసినారు. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో కింద కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఇట్లాంటి ప్యాటర్న్స్, కలర్ కాంబినేషన్, ఇంత డ్యూయల్ ఉంది చూడండి ఇది. సో ఇట్లాంటివి లేదు. ప్యాంట్స్ డ్యూయలేనా? కాదు, ప్యాంట్స్ ఒకటే అండి. ప్యూర్ ఒక సైడ్ ఒక ప్యాంట్, ఇంకొక సైడ్ ఇంకొక ప్యాంట్ అనుకుంటారు. సో ప్యాంట్ కూడా ప్యూర్ కాటన్. లిటరలీ నాకు కొంచెం లెనిన్ టైప్ వస్తే ఎట్లా వస్తుందో ఆ ఫీల్ వస్తుంది. అండ్ ఈ ప్యాటర్న్ అంతా కూడా నాకు చాలా 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 బాగా నచ్చిందండి. అండ్ ఈ డ్యూయల్ టోన్ కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇది కూడా చాలా క్రేజీ ఉంది. నాది ఒకటి బ్రౌన్ అండ్ వైట్ ది ఫ్లోర్ ఉంది చూడు. అట్లా ఓకే, ట్విన్నింగ్ వేసుకుంటామండి ఎప్పుడైనా. డెఫినెట్ గా ఒక రోజు ట్విన్నింగ్ వేసుకుంటాము. సో ఇది ఇంతేనా నా కోసం తెచ్చిండేది? ఇంకా కొన్ని తీసుకొని ఉండొచ్చు కదా గైస్. ఇంకా కొన్ని తీసుకురమ్మని చెప్పండి. ఎందుకు నాకు ఇవన్నీ చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి. కలర్ కాంబినేషన్, ప్యాటర్న్ అంతా కూడా నా దగ్గర లేని తెచ్చినావు. సెబాష్ కీప్ ఇట్ అప్. ఓకే, ఒక్కొక్కసారి అట్లా తీసేసి కార్ట్లో పెట్టి ఆఫర్ వచ్చినప్పుడు టక్కన నేను లిటరలీ బ్లూ వేరే ప్యాంట్ వేరే అనుకుంటాను. దిస్ వన్, ఇది నేను ఎక్కడో చూసినాను దర్శన్. నేను కూడా తీసుకోవాలనుకున్నాను. ఇది నేను వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు చూసినానా. ఓకే, కలర్ కాంబినేషన్ ఇది బాగుంది, నాకు కూడా బాగుంటుందేమో అనుకున్నాను. లెహంగానా అట్లాంటి టైప్ ఉన్నదని అట్లా తీసుకున్నాను నేను. ఇట్స్ వెరీ క్యూట్. అంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి. మెటీరియల్ కూడా ఇట్స్ వెరీ 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 నైస్. అంటే మనం ఫీల్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. నాకు పర్సనల్ గా ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉంటే బట్టలు కుర్తీస్ నచ్చావు అనమాట. సో దిస్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ నైస్. అండ్ ప్యాంట్స్ కూడా మనకు టాప్ ఏ క్వాలిటీ అయితే ఉందో బాటమ్స్ కూడా సేమ్ అదే క్వాలిటీలోనే ఇచ్చారు. నాకు ఇది బాగా నచ్చింది దర్శనం. ఈ కలర్ కాంబినేషన్ వేసుకుంటే చాలా క్యూట్ గా ఉంటుంది. అండ్ ఇవన్నీ మొత్తం కుర్తీ సెట్స్ అండి. నేను టాప్ ఒకటే అనుకున్నా పర్సనల్ గా. నేను వెబ్సైట్ లో కాదు, యాప్ లో చూసినప్పుడు ఓన్లీ టాప్ ఏమో అనుకున్నా. బట్ ప్యాంట్ కూడా వచ్చింది. నైస్. ఓకే గైస్, మీరు అన్ని ప్యారలల్ వీడియో రన్ అయ్యేటప్పుడు చూసుంటారు కదా ఎట్లున్నాయి ఏంటి అని చెప్పేసి. డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎట్లా అనిపించాయి ఏంటి అని. ఇది ఒక చిన్న 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 వ్లాగ్ స్టైల్ హాల్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే దర్శన్ బర్త్డే కోసం అని చెప్పేసి మనం చాలా పెద్ద ఇట్స్ ఎ వెరీ బిగ్ డ్రీమ్ సంథింగ్ ఫర్ దర్శన్ అన్నమాట. ఆల్మోస్ట్ 10 years నుండి డ్రీమ్. ఆల్మోస్ట్ ఒక 15 years నుండి ఒకటి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. అది ఫైనల్లీ మనం బర్త్డే కి బుక్ చేసాం అనమాట. కీప్ గెస్సింగ్ ఇన్ కామెంట్ సెక్షన్ బిలో. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ పక్కా చూస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్. ఈ వీడియో నేను కాబట్టి అందరూ చూడండి. స్పెషల్ లైక్స్. yes ఓకే.